హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గా లాక్స్ అండ్ గార్డెన్స్. ఈరోజు మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే ఆవిరి మీద అప్పడాలండి చేశాను నేను. ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను, చేసుకోండి. అవి కొద్ది కష్టమైన మన శ్రమ అనుకోకుండా చేసుకుంటే ఎంతో బాగుంటాయండి, ఎంతో రుచిగా ఉంటాయి. అదే గ్యాసుడు బియ్యం వేసి నైట్ అంతా 4-3 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలండి. నైట్ అంతా నానిపోతే తర్వాత ఉదయం మనం పిండి ఆడేసుకోవచ్చు. ఇదండి, ఉదయం మళ్ళీ కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకుని పిండి ఆడేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేయకూడదండి, నేను చూపిస్తాను అలాగ ఆడుతున్నాను. నీళ్ళు చిటికిడి వేసుకోవాలి, ఎక్కువ నీళ్ళు వేస్తే జారుగా అయిపోతుంది. ఇదండి ఆడేసాను చూడండి. వెళ్తే తిత్తే అలా ఉండాలండి. మన దోశల పిండి కంటే కొద్ది గట్టిగా ఉండాలి చూడండి. అలాగ ఉంటేనే ఆవిరి అప్పడాలు బాగా వస్తాయి. మనం అలాగే 2-3 వాయిలు వాడేసుకోవాలండి బియ్యం, గ్యాసుడు బియ్యంని. లేదంటే ఎక్కువ వేసుకోకూడదు. మిక్సీ జార్లో బాగా ఆడదండి మిక్సీ. చూడండి, పిండి అంతా అలాగే ఆడేసాను. ఆడేసి మళ్ళీ అదే మిక్సీ జార్లో కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిరపకాయలు ఒకటే ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు ఆడేసుకోవాలండి. చూడండి, ఆడేసాను. అలాగా ఆడుకోవాలి బరకగా. తర్వాత చిన్న కప్పుతో నువ్వులు కూడా వేసుకున్నాను. నువ్వులు వేసుకుంటే అండి ఈ అప్పడాల్లో చాలా చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. వేగించుకుని తింటే మనం చిటికుడు సోడా పొడి వేసుకోవాలి. వేసుకుని దాన్ని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 2 గ్లాసులు వాటర్ వేసుకుని అలాగ పైన చిల్లులు అదే వడకెట్టుకుంటాం కదండి, బియ్యం వడకెట్టుకుని బుట్ట ఉంటుంది కదా, అది పెట్టేసుకొని దాని మీద ఒక ప్లేటు పెట్టుకుని అలా ఆవిరి అప్పడాలు పెట్టుకోవచ్చండి. మూత పెట్టేసుకుని ఆవిరి మీద పెట్టేసుకోవచ్చు మనం కుడుం పెట్టుకున్నట్టుగా. చూడండి, ఇప్పుడు పిండి వేస్తున్నాను. కొద్దిగా తడి చేసుకుని ఒక గరిటె పిండి వేసుకోవాలి. గుంట గరిటెతో వేసుకుని అది పీట అంతా అలా పరుచుకోవాలి. ఒక గరిటె వేసానండి చిన్న గరిటెతో. పిండి అంతా పీట అంతా అలా పరుచుకోవాలి. పరుచుకొని ఆవిరి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దాని 2 పీటలు తీసుకుంటే ఒక పీట ఉడికేటప్పటికి ఇంకొక పీట పెట్టుకోవచ్చు అండి. ఆ పీట తీసి పక్కన పెట్టేసాను, ఇంకో పీట పెట్టుకున్నాను. అది ఎలా ఉడికిందో ఏంటో మీకు చూపిస్తాను తీసి. అలా మూత పెట్టుకోవాలి. చూడండి, ఉడికిపోయింది. ఉడకపోతే మధ్యలో తెలుపు రంగులో ఉంటుందండి. ఇది కలర్ మారుతుంది ఉడికితే, అదే మీకు ఆనవాలో. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, అలా రావాలి. అలాగే ఈ పిండి అంతా అలాగే వేసేసుకోవాలి మనం. కొద్దిగా శ్రమ అనుకోకుండా చేసుకుంటే ఎంతో బాగుంటాయండి, కాకపోతే శ్రమ ఎక్కువ ఉంటుంది. ఇంకొక మాదిరి ఎలాగంటే గిన్నెకి ఆయిపుడులా గుట్ట కట్టుకుని అలా గుట్ట కట్టేసుకోవాలండి. గిన్నెకి కట్టేసుకుని దాని మీద పీట పెట్టుకుని ఇంకో మాదిరిగా వేసుకోవచ్చు. 2 విధాలుగా మనం మీకు ఎలాగ వేలుకుంటే అలాగ వేసుకోండి. పిండి పలచగా అయిందండి, కొద్దిగా చిక్కగా ఉండాలి. పక్కన పిండి పెట్టుకున్నాను నేను. పిండి వేసి మళ్ళీ కలుపుతున్నాను. కొద్దిగా పలచగా అయిపోయిందండి పిండి. కొద్దిగా పిండి పక్కన పెట్టాను, అది కలుపుతాను. చూడండి, చిక్కగా అవుతుంది. ఇప్పుడు వేస్తాను. అదే 2 కంచాలు తీసుకున్నాను, చిన్న కంచాల్లో వేసుకుంటే అలా అంచులు ఉంటాయండి, బాగా వస్తాయి. అలసిన అయితే రావండి. కొద్దిగా పిండి వేసుకుని కలిపాను, అందుకే చిక్కగా ఉంది.
ఇప్పుడు ఇవి కూడా ఎలా వస్తాయో మీకు చూపెడతాను. ఎంతసేపు ఉడకదండి, 1 నిమిషం కూడా పట్టదు. మనం చూసుకోవాలి, తొందరగా తీసుకోవాలి. 1 నిమిషం కూడా ఉడుకుని పట్టదండి ఇది. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. మనం 2 కంచాలు తీసుకుంటే ఒకటి అవిగేటప్పుడు ఒకటి పెట్టుకోవచ్చు. చూడండి, ఒకటి తీసాను, ఇంకొకటి పెట్టాను. మనం ఇదే ప్రాసెస్లో అన్నీ వేసుకొచ్చండి. చూడండి, చాకు ఒకటి ఇచ్చుకొని అలా తీసుకోవాలి. చాకుతో తీసుకోవాలి, తీసుకుంటే బాగా వస్తాయండి. చెంచా కాడ ఉంటుంది కదా, కాడతో కూడా తీసుకోవచ్చు. మనకి ఎలా వేలుకుంటే అలాగా ముక్కలు ఇరిగిపోకుండా తీసుకోవాలి. చూడండి, ఇది కూడా చక్కగా వచ్చింది కదా. ఈ ఆవిడ అప్పడాలు చాలా ఎంతో బాగుంటాయండి. ప్రాసెస్ ఎక్కువగా ఉంది కదా, నేను వేగించడం చూపెడతలేదు మీకు. వేగించడం చూపెడతలేదండి. ఇక అలాగ ఆరబెట్టేసుకోవాలి ఎండలో. అన్నీ అయిపోయి చూడండి, మనం ఊడదీయకుండానే వచ్చేస్తున్నాయి కదా, అవి ఎండిపోయి వచ్చేస్తున్నాయి. అలాగా చూడండి, ఉరుగుల్లో అయిపోయినాయి. పొద్దుట పెడితే సాయంత్రానికి అలాగ అయిపోయినాయో. ఈ అప్పడాలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. పప్పుచారులోకి కానీ, చారులోకి కానీ, పప్పులోకి కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటాయి. ఉత్తినే ఏమి లేనప్పుడు వేగించుకుని కూడా తినొచ్చు. నువ్వులు వేసాం కదా, చాలా బాగుంటాయి. తినడానికి పిల్లలకి ఏమి లేనప్పుడు ఏమి పెట్టచ్చు కూడా. మా వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో నోరూరించే అప్పడాలు, ఆవిరి అప్పడాలు రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను వేగించటం చూపెడతలేదు మీకు. ప్రాసెస్ ఎక్కువైపోద్ది, రెండులో అంత ఎక్కువ పెరిగిపోద్దని వీడియో వేగించడం చూపెడతలేదు. వేగించుకున్నా కూడా చక్కగా వస్తాయి. చూడండి, అలాగే అన్నీ తీసేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. నేను ఏమి వేయకుండా కొన్ని వైట్గా వేసాను. చూడండి ఎంత బాగున్నాయో. వైట్ అప్పడాలండి అవి. వైట్ అప్పడాలు అలాగా వైట్ కూడా వేసుకొచ్చి మనం ఏమీ కలపకుండా. చూడండి, అవి కూడా చక్కగా వచ్చినాయి కదా. కష్టం అనుకోకుండా మీ ఇంట్లో మీరు కూడా